సుప్రీంకోర్టులో బెయిల్ రాక కాంగు తిన్నాడనుకున్న జగన్ వెంటనే తన బుట్టలో నుంచి ఇంకో పామును తీసి వదిలేశాడు. చాలా కాలం క్రితం ఒక తెలుగు సినిమా విడుదలైంది. దాని పేరు తల్లా పెళ్ళామా. ఎన్టీఆర్ నటించిన సదరు సినిమా అట్టర్ ఫ్లాప్. సరిగ్గా ఈ టైటిల్ తన సినిమాకి అతకదనుకున్నాడో ఏమో. జగన్ బాబు తన మస్తిష్కంలో నుంచి సిస్టర్ సెంటిమెంట్ను బయటికి తీశాడు. ఈ కుటుంబాన్ని ఎంతగా వేధిస్తున్నారో, మా కన్నీళ్లను చూసి వాళ్ళు ఎంతగా నవ్వుకుంటున్నారో మీకందరికీ తెలుసు. మొన్నటి ఉప ఎన్నికల్లో జగన్ లేని లోటును సరిగ్గా పూడ్చి పారేసింది ఈ షర్మిల అనబడే ఆ జగనుడి చెల్లి. సరిగ్గా నాన్నగారి హావభావాల్ని అన్న ఎలా పుడికిపుచ్చుకున్నాడో ఈ చెల్లెమ్మ కూడా డిట్టో. సరిగ్గా తన తండ్రి అన్నల్లానే గాల్లోకి చేతులూపేస్తూ ఒక్కొక్క పదాన్ని ఒత్తి పలికేస్తూ ఎలక్షన్ క్యాంపెయిన్లో జనం మధ్య దడదడలాడించిన షర్మిల ఇప్పుడిక ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బాటసారి పాత్రను పోషిస్తారట. ఒక పక్క 60 ఏళ్ల పైబడ్డ చంద్రుడు పోయిన తన పరపతి కోసమో లేక పోగొట్టుకున్న పదవి కోసమో కొడుకు అరంగేట్రం కోసమో తెలియదు కానీ రోడ్ల మీద తెగ తిరిగేస్తున్నారు. ఇక 50 ఏళ్ల పైబడ్డ మరో ముఖ్యమంత్రి లేని తన క్రెడిబిలిటీని పెంచుకోవడానికో లేక తాను కూడా ఒక ముఖ్యమంత్రినని జనానికి చెప్పుకోవడాని కోసమో రోడ్ల మీద పడ్డారు. ఇన్నాళ్ళు ఓదార్పు యాత్ర అంటూ నిద్రాహారాలు మాని వైఎస్ కోసం చనిపోయారని చెప్పుకుంటున్న కుటుంబాల్ని పరామర్శించడానికి గడ్డాలు పెంచుకుని తిరిగిన జగన్ గుంటూరు జిల్లా మాచర్ల దగ్గర తన యాత్రకు బ్రేకులే ఎక్క తప్పలేదు. ఆయనకొచ్చిన సిబిఐ లవ్ లెటర్లే ఈ బ్రేక్ పడ్డానికి కారణమన్నది చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడే జగన్ రొట్టె విరిగి నేతిలో పడిపోయింది. తాను తలచిందే దైవం కూడా తలచినట్లు బ్రహ్మాండమైన హంగు ఆర్భాటాలతో ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించిన సీన్లు పండి బంపర్ ఫ్రూట్ క్రాప్గా మారిపోయాయి. తంతే గారెల బుట్లో పడినట్లు ఆయన గారి పార్టీకి ఉప ఎన్నికల్లో వద్దన్న ఓట్లొచ్చి పడ్డాయి. ఇన్నేళ్లొచ్చినా గడ్డాలు మీసాలు నెరిచిపోతున్న ఈ పార్టీ తెలివితేటల్ని సంపాదించుకోలేని సీనియర్లు దీంతో కంగుతిన్నారు. జనాన్ని సెంటిమెంట్ అనే చెప్పుతో ఎలా కొట్టాలో జగన్ దగ్గరే నేర్చుకోవాలి. నాన్న సెంటిమెంటును పండించి అడగకుండానే ఓట్లు సంపాదించుకున్న జగన్ నోరు తెరిచి అడిగితే జనం ఇంకెంతిస్తారో అన్నట్లు రాజకీయ పరిస్థితి తయారైంది. జగన్ను కట్టడి చేయాలా లేక ఏదో రకంగా తమ ధృతరాష్ట్ర కౌగిల్లో బంధించాలా అన్న ఎడతెగని ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ షరా మామూలుగా డిలే చేసి పారేసింది. దాంతో ఫలితాలు తారుమారయ్యాయి. జగన్ జైల్లో ఉన్న తన ప్రణాళికల్ని పక్కాగా అమలు చేసుకునే ఒక సిస్టమ్ను ఏర్పరచుకున్నట్లు కనిపిస్తుంది. ములాఖత్ల పేరుతో తన దగ్గరకు వచ్చే విజిటర్స్ను నియంత్రించుకున్నారు. తనకు అవసరమైన వాళ్ళనే పిలిపించుకునే పకడ్బందీ పథకాన్ని పక్కాగా అమలు చేసి పారేశారు. జగన్ దగ్గర సీనియర్లు సూపర్ సీనియర్లు అంటూ ఎవరూ లేరు. అందరూ తమ తమ అవసరాల కోసం ఆయన దగ్గరకు చేరిన వాళ్లే. వాళ్ల నుంచి తనకేం కావాలో జగన్కు స్పష్టంగా తెలుసు. ఎంపీ సీట్లను ఆశించే వాళ్ల నుంచి ముందుగా ఆయన రాబట్టే సమాచారం అసలు వాళ్ల దగ్గర విషయం ఉందా? ఈ విషయంలో జగన్ వేసుకునే లెక్కలు పక్కాగా ఉంటాయి. ఇదంతా చెప్పడానికి కారణం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఆ పక్కా లెక్కలే ఆధారం. పార్టీ తరఫున దీక్షలు చేసిన, బంద్లు తలపెట్టిన, మన్మోహన్ సింగ్లను కలిసిన, రాష్ట్రపతిని కలిసి వేడుకున్న ప్రతిదీ జగన్ ఆజ్ఞానుసారమే జరిగిపోతుంది. చివరాఖరికి టీవీ ఛానళ్లలో నిర్వహించే చర్చా గోష్ఠుల్లో ఎవరు పాల్గొనాలనే విషయంలో సైతం జగన్ నిర్ణయమే ఫైనల్. ఎన్నికల నేపథ్యంలో అటు బాబు ఇటు కిరణ్ చేస్తున్న యాత్రలకు ధీటుగా తమ పార్టీ కూడా పాదయాత్ర చేయాలన్నది జగన్ నిర్ణయమే. అటువంటి పాదయాత్రను తన తల్లి విజయమ్మ వయోభారం చేతో లేక ఆరోగ్య కారణాల రీత్యానో చేయలేరనే విషయం జగన్కు ముందే తెలుసు. అయితే ఈ వ్యవహారాన్ని పార్టీలో చర్చించినట్లు ఒక బిల్డప్ సృష్టించి దాదాపు 2 రోజుల పాటు మీడియాలో బ్రహ్మాండమైన పబ్లిసిటీ సంపాదించుకొని తన చెల్లెలు షర్మిలతోనే 3000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తారనే ఒక రకమైన వాతావరణాన్ని జగన్ సృష్టించారని చెప్పుకోక తప్పదు.
రాజకీయ నాయకులు తమ తమ మాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మనం తరచూ చూసేదే. అలా కాకుండా తమ చేష్టలతో, తెర వెనుక మంత్రాంగంతో నేరుగా ఓటర్లను ప్రభావితం చేసేవాళ్లు చాలా అరుదు. జగన్ రెండో కోవకు చెందుతారన్నది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న వాదన. నేనే తప్పు చేయలేదంటూ పదే పదే చెప్పి జైలుకెళ్లిన జగన్ ఇక అదే పనిగా తన తల్లితో కూడా అవే మాటల్ని మళ్లీ మళ్లీ అనిపించడం ఇటువంటి వ్యూహాల్లో భాగమే. ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే క్రమంలో కత్తి తిప్పి పారేస్తుంటే అటువంటి నెగటివ్ వాతావరణాన్ని సైతం షర్మిల అనబడే ఒకానొక నాన్ పొలిటికల్ ఎంటిటీతో పాజిటివ్గా తనకు అనుకూలంగా మార్చుకోవడాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితి ఏ ఇతర పార్టీల్లో ఉత్పన్నమైనా అక్కడ కనిపించే నిరుత్సాహ వాతావరణం ఈ లోటస్ పాండ్ దగ్గర ఎందుకు లేదన్నది ఆలోచించాల్సిన విషయం. ఒక అప్బీట్ మూడ్లో ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలు తమ నాయకుడు చేస్తున్న పాదయాత్ర స్పెషల్ను వదిలేసి తిరిగి జగన్నామస్మరణ చేయడం వలన ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజనం వనగూడుతుందనేది వాళ్లే ఆలోచించుకోవాలి. తమ సొంత ఎజెండా పక్కన పెట్టి పక్క పార్టీ వ్యవహారాలపై నోళ్లు పారేసుకోవడాన్ని ఖచ్చితంగా తెలివిమాలిన పనిగానే చెప్పుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు చేస్తుంది ఖచ్చితంగా అదే. ఇప్పుడు ఈ యాత్ర ఎందుకమ్మా చెప్పమ్మా? స్ట్రైట్ క్వశ్చన్. ఓదార్పు యాత్ర చేసి మీ కొడుకు జైల్లో ఉన్నాడు. పోనీ ఓదార్పు యాత్ర చేసి ఇంకా కొంతమంది మిగిలారయ్యా. మా భర్త వారికి అందించిన సేవలకి గుండె పగిలి చచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఓదార్పు చేయాలందుకు నా కూతురుని పంపిస్తున్నట్టు అర్థం ఉంది. చంద్రబాబు గారి యాత్ర చూసి అదొక జైత్రయాత్రగా మారుతున్న నేపథ్యంలో దాంతో పాటు మీరు యాత్ర చేయాలనుకోవటం ఇది సబబా? మీకేమి నైతిక హక్కు ఉంది ఆ యాత్ర చేయటానికి? జగన్ జైల్లో ఉండి తాను చేసిన తప్పిదాలకు కృంగిపోతున్నాడా లేదా అన్నది వేరే విషయం. అయితే ఒక పార్టీ అధినేతగా తన ప్రత్యక్ష ప్రమేయం లేకుండా కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడం సాధారణమైన విషయం కాదు. తనకు మరికొన్నాళ్ల పాటు జైలు జీవితం తప్పదనుకున్న జగన్ ఇలా వ్యూహాత్మకంగా పావుల్ని కదపడం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిన విషయమే. తన స్థానంలో షర్మిలను పరకాయ ప్రవేశం చేయించి ఆమెను ముందు పెట్టి తన పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోకుండా జాగ్రత్త పడ్డారనే చెప్పుకోవాలి. అవతలివాడు చేస్తే మోసం, ఆ పని మనం చేస్తే వ్యూహం అనుకుంటూ నిందారోపణలతో కాలం వెలిబుచ్చే పేపర్ టైగర్లకు కాలం చెల్లినట్లే. రేపటి రోజున షర్మిల తన పాదయాత్రతో జనంలోకి చొచ్చుకెళ్లి వాళ్ల మనసుల్ని కొల్లగొట్టడం ఖాయం. అయితే రాజకీయ పరమపద సోపాన పటంలో ఏ నిచ్చెన ఎవర్ని ఎప్పుడు పైకెక్కిస్తుందో, ఎవర్ని పాముల బారిన పడేసి పాతాళానికి దిగదొస్తుందో చెప్పడం కష్టం. ఇప్పుడు జగన్ తన బుట్టలో నుంచి ఒక పామును తీశారని చెప్పుకోవడం సబబా? అసలు షర్మిలను ఒక పాముతో పోల్చడం భావ్యమా? షర్మిలానే ఒక పాము అయితే ఆవిడకు వైకుంఠపాళితో ఇక పనేమిటి? సదరు బోర్డు మీద ఆవిడ పాత్రేమిటి? ఈ శేష ప్రశ్నలకు మాత్రం మా దగ్గర జవాబులు లేవు.